ప్రేమని ఇస్తున్నాను అంటే ప్రేమిస్తున్నాను అంటే మనం ఏంటంటే ప్రేమని ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? అనాథులకి, పేదవారికి, బాటసారులకి, ఇరుగు పొరుగు వారికి, మన తల్లిదండ్రులకి. మన భార్యకి ఇవ్వాలి. ఒక ఆడదానికి కూడా మన భాగస్వామికి కూడా ఇవ్వాలి. ఎప్పుడు అది పెళ్ళి అయిన తర్వాత. పెళ్ళికి ముందు మనం ఏ ఆడదాన్ని చూడకూడదు, ఏ మొగుడిని కూడా మనం చూడకూడదు. ఒకవేళ చూస్తే వేరే ఉద్దేశంతో చూస్తే అదే చివరి చూపు, అదే మొదటి చూపు అవ్వాలి. మనకి అందుకే కదా బైబిల్లో నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించండి అంటున్నారు. అంటే ప్రేమించండి అంటే ఆ ఉద్దేశంతో ప్రేమించమని కాదు. ప్రేమగా చూసుకోవడం, ఆప్యాయతతో పలకరించడం, మనకి ఏదైనా అడిగితే ఇవ్వడం. ఇది నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించండి అని. కానీ సమాజం ఎలా ఉందంటే ప్రతి ఒక్కరిని ప్రేమించేస్తున్నారు. అది వరుస వాయువు లేదు. ఎవరికంటే వాళ్ళని ప్రేమించకపోతే ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకోవడం. ఇది చాలా ఘోరమైన పాపం.